Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So it was a happy ending for Team India, fifth and final match of the series against New Zealand. అదే కాకుండా మనకి వరల్డ్ కప్ ముందు చివరి మ్యాచ్ దాంట్లో ఒక బ్రహ్మాండం విజయం 46 రన్స్తో న్యూజిలాండ్ మీద గెలవడం, 271 రన్స్ చేయడం ఫస్ట్ బ్యాటింగ్ చేసి. ఇట్ వాజ్ ఎ ట్రిమెండస్ బ్యాటింగ్ డిస్ప్లే బై ఇండియా. బౌలింగ్ కూడా ఆ టఫ్ పిచ్ మీద బాగానే చేశారని చెప్పాలి. అంత బాగానే ఉంది. ఒక రెండు ఆస్పెక్ట్స్ తప్పిస్తే, ఒకటి ఏంటంటే సంజు శాంసన్ మరొక ఫెయిల్యూర్, అదొకటి. తర్వాత బుమ్రా గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. బుమ్రా గోయింగ్ ఫర్ 58 రన్స్ 4 ఓవర్స్లో. ఐ థింక్ నాకు స్టాట్స్ రెడీగా చూడలేదు కానీ నేను కాస్ట్లీయెస్ట్ స్పెల్ బుమ్రా 4 ఓవర్స్ ఫర్ 58 రన్స్, నో వికెట్స్. ఈవెన్ సంబడి లైక్ ఈషోడి కూడా అతని బౌలింగ్లో బౌండరీ కొట్టడం. జకబ్ డఫీ కూడా వచ్చింది కానీ ఎడ్జ్ ద్వారా వచ్చింది. బట్ ఓవరాల్గా బుమ్రా ఎఫెక్టివ్గా ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు పవర్ ప్లేలో. తర్వాత 3 ఓవర్లో వెంట్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. అంటే ఇట్స్ ఎ బౌలర్స్ గ్రేవ్ యార్డ్ ఆ పిచ్ అలాంటిది. బట్ బుమ్రా లాంటి బౌలర్ ఎలాంటి పిచ్ పైన బాగా బౌలింగ్ వేస్తారు కదా. ఈ బౌల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, కానీ ఇక్కడ సో ఇట్ హ్యాపెన్స్. ఎనీవే, ఇట్స్ ఎ వెరీ గుడ్ అవుటింగ్ ఫర్ ఇండియా. ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. అండ్ ఆ డిబేట్ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. రెండు రకాలుగా కిషనా సంజునా అనే డిబేట్కి ఫుల్ స్టాప్ వచ్చింది. ఒకటేంటంటే సంజు 5th ఫెయిల్యూర్ ఆఫ్ ది సిరీస్, ఎలాగైతే ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా ఫెయిల్ అయ్యాడు అలాగే ఇక్కడ కూడా వరుసగా 5 మ్యాచ్లో 5 ఫెయిల్ అయ్యాడు. రెండోది ఇషాన్ కిషన్ రిసౌండింగ్ మేనర్లో బ్యాటింగ్ చేశాడు. ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ అంటే 43 బాల్స్లో 103 రన్స్ చేశాడు. 43 బాల్స్లో 103 రన్స్ అంటే 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం కాకుండా 10 సిక్స్లు కొట్టాడు. అంటే 43 బాల్స్లో 10 బాల్ సిక్స్లే కొట్టాడు. ఇంకో 6 బౌండరీలు కొట్టాడు, 4లు కొట్టాడు. సో ఓవరాల్గా చాలా చాలా అగ్రెసివ్గా ఆడాడు. ఈవెన్ సెంచరీ సమీపిస్తున్నప్పుడు కూడా ఏం స్లో డౌన్ కాలేదు. ఈ ప్లేడ్ ఫర్ ద టీమ్ అండ్ ప్లేడ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అగ్రెషన్. అన్ని రకాల షాట్స్ చూసాడు. రివర్స్ స్వీప్లు కొట్టాడు, పుల్ చేశాడు, స్ట్రైట్ హిట్స్ కొట్టాడు. సో డాజ్లింగ్ డిస్ప్లే బై దిస్ పాకెట్ డైనమో. సో ఇషాన్ కిషన్ చాలా క్లియర్గా ఆ డిబేట్ని ఎండ్ చేశాడు, ఎవరు కీపర్గా ఉండాలనేది. ఒక్కటేంటంటే ఇంకొక లోపల కీపింగ్లో ఒక 2 స్టంపింగ్ మిస్ అయినాయి. నేను గ్యాదరింగ్ కూడా సరిగ్గా అంత క్లీన్గా లేదు అతను. అంటే చాలా రోజుల తర్వాత ఇండియా కీపింగ్ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి కీపింగ్ చేయడం అంత ఈజీ కాదు. అక్షర్ పటేల్ కూడా కీపింగ్ చేయడం అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాడు కదా. వాళ్ళకి 2 years తర్వాత ఇండియాకి ఆడుతున్నారు కాబట్టి కీపింగ్లో కొన్ని లోపాలు కనిపించినాయి. బట్ ఐ థింక్ ఈ విల్ ఓవర్కమ్ దట్. బట్ ఓవరాల్గా చాలా చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇషాన్ కిషన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టాస్ గెలిచి సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. మేము నిన్న ప్రాక్టీస్ చేసినప్పుడు బౌలర్ డ్యూగా అనిపించింది. అయినా సరే మా బౌలర్స్కి ఛాలెంజ్ విసుద్దాం అనుకుంటున్నాను నేను. డ్యూ ఉన్నా సరే అలా, అంటే వరల్డ్ కప్కి అలాగే ప్రిపరేషన్ అలాగే ఉండదు. యూ షుడ్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. అదే చేశారు. ఒక పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళారు మన వాళ్ళు. అలాగే బ్యాటింగ్ కూడా అలాగే పాజిటివ్గానే స్టార్ట్ చేశారు. ఇది దారుణమైన పిచ్, చిన్న గ్రౌండ్, దారుణమైన పిచ్. అవుట్ఫీల్డ్ వాజ్ లైట్నింగ్ క్విక్. సో బౌలర్స్ గ్రేవ్యార్డ్. దాని మీద ఏముంది, అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో స్టార్టింగ్లో ఒక బాల్ పుష్ చేశాడు, అది ఆశ్చర్యం అనిపించింది. బట్ అదర్వైజ్ అతని స్టైల్లో అతను కొట్టిన షాట్స్ 2 సిక్స్లు 3-4 బౌండరీలు కొట్టాడు, 30 రన్స్ చేశాడు, 180 చేసి అదే స్పీడ్లో వెనక్కి వెళ్ళిపోయాడు. మరోవైపు సంజు లుక్డ్ టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్. 6 బాల్స్ ఆడితే ఏ మూమెంట్ అయినా అవుట్ అయ్యేట్టు కనిపించింది. ఫస్ట్ ఒక బౌండరీ వచ్చింది కానీ అది ఒక థిక్ ఎడ్జ్ దగ్గర వెళ్ళింది. అండ్ అతను ఆడిన షాట్ కూడా పూర్తిగా లెగ్ సైడ్కి జరిగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎప్పుడు ఆ బ్యాక్ అండ్ బ్యాక్ మూమెంట్తో వెళ్ళి ఆడే ప్రయత్నం చేయడం, థర్డ్ మ్యాన్ బౌండరీలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో సంజు 6 బాల్స్లో 6 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఫ్యాన్స్ హ్యూజ్ నెంబర్లో వచ్చి దే చియర్డ్ హిమ్. అతని మీద ప్రెషర్ ఉంది జనరల్గా టు స్కోర్ రన్స్ ఇన్ దిస్ లాస్ట్ మ్యాచ్. తర్వాత హోమ్ గ్రౌండ్, హోమ్ క్రౌడ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కలిపి అతను పంపించాయి. అంటే అతనే సపోర్ట్ చేస్తున్నాను కదా. దట్ ఈ లుక్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ప్రెషర్, చాలా ప్రెషర్లో కనిపించాడు. ఆ ప్రెషర్ వల్ల సో అక్కడ అతని వరల్డ్ కప్లో అతను ఓపెన్ చేసే అవకాశాలు తగ్గిపోయినాయి. అంటే మనం కోరుకున్నది ఏంటంటే, సరే ఇషాన్ కిషన్ అతనంటే చాలా ముందున్నాడు ఓపెనర్ రేస్లో, కీపర్ రేస్లో అని అర్థమైంది మనకి.
అని అతను ఫామ్లోకి వస్తే ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇంజరీ అయినా మనకున్న టీంలో ఉన్న ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా అతను రెడీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకున్నా. ఆ కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. అది మనకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అవుట్. సంజు అవుట్ అయ్యాడు, అభిషేక్ అవుట్ అయిన తర్వాత కొంచెం స్లో డౌన్ అనేట్టు అనిపించి స్పిన్నర్స్ ఇషోడి కానీ, శాంట్నర్, ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ ఒక 2-3 ఓవర్లు కాస్త టైట్గా వేశారు. ఆ తర్వాత అది కామ్ బిఫోర్ స్ట్రామ్. తర్వాత ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. ఎలాంటి షాట్లు కూడా బ్రెత్ టేకింగ్ షాట్స్ కొట్టాడు. సో ఇషాన్ కిషన్ ఈజ్ అ మ్యాన్ ఇన్ ఫామ్. అది మనం చూసాం కదా, సెకండ్ T20లో కూడా అదే చూసాం మనం. మళ్ళీ ఇక్కడ కూడా అదే చూసాం. ఈవెన్ థర్డ్ దాంట్లో కూడా అతను బ్రీఫ్ ఇన్నింగ్స్ కానీ చాలా అగ్రెసివ్గా ఆడాడు. సో కొన్ని అడాషియస్ షాట్స్ అతని బ్యాట్ నుంచి మనం చూసాం. ఎక్కడ కూడా తగ్గలేదు ఏ పాయింట్లో కూడా. అంటే అతను హీ వాజ్ టేకింగ్ హిస్ ఛాన్సెస్. అయిపోయింది, నేను ఒక 50 చేయాలి, లేకపోతే 60 కాదు 100 కన్వర్ట్ చేయాలి. 70స్లో ఛాన్సెస్ తీసుకున్నాడు, 80స్లో 90స్లో. అంటే టీంకి ఒక రాలికింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వాలని చూశాడు. అండ్ మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మళ్ళీ థర్డ్ హాఫ్ సెంచరీ ఆఫ్ ది సిరీస్. ఈ మధ్య అసలు ఫామ్లో లేనివాడు. బ్రహ్మాండమైన షాట్స్ కొన్ని. అంటే అతను స్ట్రైట్ హిట్స్ కూడా కొట్టాడు. ఆ ల్యాప్ షాట్సే కాకుండా స్ట్రైట్ హిట్స్ కూడా ఆఫ్ సైడ్లో ఆన్ సైడ్లో కూడా స్ట్రైట్ హిట్స్, బౌండరీస్, సిక్స్లు కూడా కొట్టాడు. అతను కూడా 210 స్ట్రైక్ రేట్తో 65 ఎంతో చేసి చాలా చాలా మంచి పార్ట్నర్షిప్ ఇషాన్ కిషన్తో మంచి. అలాగే హార్దిక్ పాండ్యా తక్కువ అవకాశాలు వచ్చినాయి కానీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్టార్టింగ్లో చివరికి వచ్చేసరికి అతను కూడా 4 సిక్స్లు కొట్టాడు. ఇండియన్ మొత్తం కలిపి మన వాళ్ళు ఇషాన్ ఒక 10, 20, 22 సిక్స్లు కొట్టారు ఇన్నింగ్స్ మొత్తంలో. అండ్ హార్దిక్ పాండ్యా ఆల్సో లుక్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. రింకు సింగ్ అవకాశం, అక్షర్ కొంచెం ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది, అక్షర్ బ్యాటింగ్ వచ్చింటే బాగుండేది. రింకు సింగ్ తర్వాత శివం దుబే ఒక ఫ్రీ హిట్ లాస్ట్ బాల్ దొరికిందని దానికి 6 కొట్టాడు. సో ఇండియా పుట్ అప్ ఎ స్కోర్ ఆఫ్ 271 ఆన్ ద బోర్డ్. 271 పెట్టారు. అది చాలా కష్టం. 271 చేంజ్ చేయడం ఎంత గొప్ప టీం కైనా చాలా కష్టమైన విషయం. న్యూజిలాండ్ బౌలర్స్ అందరూ వెంట్ ఫర్ రన్స్. ఇషోడి మరొకసారి లాస్ట్ మ్యాచ్లో 29 రన్స్ ఇచ్చాడు. శివం దుబేకి ఈ మ్యాచ్లో కూడా 29 రన్స్ ఇచ్చేసి ఒక ఓవర్లో. ఈవెన్ ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. ఎవరిని కూడా స్పేర్ చేయలేదు మన బ్యాట్స్మెన్. సో 271తో వాళ్ళు దిగినప్పుడు ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు సైఫర్ట్. అది అతని మిస్టేక్. అది ఈ హ్యాడ్ లెగ్ సైడ్ అంతా ఖాళీగా ఉంటే షార్ట్ మిడ్ వెయిట్లో క్యాచ్ ఇచ్చాడు. జస్ట్ ఒక టెంటేటివ్గా ఆడాడు హర్షదీప్ బౌలింగ్లో. బట్ హర్షదీప్ ఫస్ట్ 2 ఓవర్స్లో వెంట్ ఫర్ 40 రన్స్. ముఖ్యంగా ఫినాలన్ వెంట్ ఆఫ్టర్ హిమ్. ఫినాలన్ బిగ్ బ్యాష్లో బ్రహ్మాండంగా ఆడిచ్చాడు కదా, అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ. హీ హాస్ గాట్ పవర్ అండ్ ప్లేస్మెంట్ ఉంది, అంతా ఉంది, రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి అతనికి. సో ఈ లుక్ రియల్లీ గుడ్, రియల్లీ డేంజరస్. అతను ఉన్నసేపు 271 ఓవర్టేక్ చేస్తారేమో అని అనిపించింది, అంత ఫాస్ట్గా. న్యూజిలాండ్ ఐ థింక్ 79 రన్స్ వేశారు వాళ్ళు పవర్ ప్లేలో. ఈవెన్ రచిన్ రవీంద్ర వాజ్ స్ట్రోకింగ్ ద బాల్ వెల్, పర్టికులర్లీ లెగ్ సైడ్ షాట్లు బాగా కొడతారు అతను. వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్. 79 for 1 అనుకుంటా. బట్ అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ ప్లేయింగ్ ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత 3 మ్యాచ్ల తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. ఈ లుక్ వెరీ గుడ్. అతని ఆర్మ్ బాల్స్తో క్రాంప్ చేశాడు, రూమ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. చాలా చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు అక్షర్ పటేల్. అతని సెకండ్ ఓవర్లో ఈ గాట్ రిడ్ ఆఫ్ ఫినాలే. చాలా పెద్ద బ్రేక్ త్రూ. ఒక స్టంపింగ్ ఛాన్స్ మిస్ చేశాడు అదే ఓవర్లో. ఫస్ట్ బాల్కి 4 బైస్ కూడా వెళ్ళినాయి. కానీ అదే ఓవర్లో మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ఫినాలన్ వాజ్ కాట్ ఇన్ ద డీప్. ఫినాలన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మనం ఊపిరి పీల్చుకున్నాం. తర్వాత రవీంద్ర హర్షదీప్కి దొరికిపోయాడు. అతను కూడా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఆస్కింగ్ రేట్ వాజ్ 13-14 ఆ రేంజ్లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు టేక్ ఛాన్సెస్. రవీంద్ర లుక్ గుడ్ బట్ హీ ఆల్సో గాట్ అవుట్. అదే ఓవర్లో శాంట్నర్ని అవుట్ చేసి హర్షదీప్. సో హర్షదీప్ ఫస్ట్ ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చినవాడు. తర్వాత 40 రన్స్ 1 వికెట్ ఫస్ట్ 2 ఓవర్స్లో. తర్వాత 2 ఓవర్లో ఈ జస్ట్ గేవ్ అవే 11 రన్స్ అండ్ టుక్ 4 వికెట్స్. సో 5 వికెట్ హాల్ వచ్చింది హర్షదీప్ సింగ్కి. సో చాలా చాలా హీ హాజ్ ది న్యాక్ ఆఫ్ పికింగ్ ఆఫ్ వికెట్స్ తీయడంలో అతనికి కొంతమందికి అలా కలిసి వస్తుంది. వికెట్స్ తీసే నేర్పు ఉంటుంది, ఆ న్యాక్ ఉంది అతని దగ్గర. సో అది మరొకసారి వీ హ్యావ్ సీన్ ఇట్ ఫ్రమ్ హర్షదీప్ సింగ్. బుమ్రా ఇన్ ది మెయిన్ బుమ్రా వెంట్ ఫర్ రన్స్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆల్సో వెంట్ ఫర్ రన్స్. బట్ 1 వికెట్ వచ్చింది వరుణ్ చక్రవర్తికి.
అండ్ అక్షర్ పటేల్ గాట్ రీడ్ ఆఫ్ గ్లెన్ ఫిలిప్స్ ఆల్సో. సో అక్షర్ పటేల్కి ఉన్న అతని ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ అనేది మనం చూస్తాం. లాస్ట్ ఓవర్ ఆఫ్ హిస్ స్పెల్ మరొక వికెట్ తీశాడు. అండ్ ఈజ్ ఫుల్ స్పెల్ వేసిన వాళ్ళు ఈజ్ వెరీ వెరీ ఎకనామికల్. 4 overs 33 runs అంతా ఇచ్చాడు. సో ఈ మ్యాచ్ కాంటెక్స్ట్లో 4 overs 33 3 wickets అనేది వండర్ఫుల్ స్పెల్. సో అక్షర్ పటేల్ ఎంత ఇంపార్టెంట్, క్యాచ్ కూడా పెట్టాడు. సో అతను ఆల్ 3 డిపార్ట్మెంట్స్లో చాలా చాలా యూస్ఫుల్ ప్లేయర్ అని మరొకసారి ప్రూవ్ చేశాడు ఇండియా వైస్ కెప్టెన్. అండ్ న్యూజిలాండ్ ట్రై చేస్తారు. మిచెల్ ఆల్సో లాస్ట్లో ఒక ప్రయత్నం చేశాడు, కానీ ది రైటింగ్ వాజ్ ఆన్ ద వాల్. వికెట్లు పడతా ఉన్నాయి. సో వాళ్ళు లాస్ట్ ఓవర్లో ఆల్అౌట్ అయిపోయారు. 46 runsతో ఇండియా గెలిచేసింది. సో నేను చెప్పినట్టుగా ఇషాన్ కిషన్ ఇది ప్లస్ పాయింట్. బుమ్రా బౌలింగ్ కొంచెం చిన్నపాటి వరి, నా పెద్ద వరి ఏం కాదు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా టేకింగ్ స్ట్రిక్. బట్ ఇప్పుడు ఫినెలన్ లాంటి బ్యాటర్స్ విరుచుకు పడితే, అంటే వాళ్ళు రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు ఏంటి పరిస్థితి? అది వరుణ్ చక్రవర్తి అయినా, హర్షదీప్ అయినా, బుమ్రా అయినా ఎందుకు వీళ్ళు రన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఓకే, మన ఇండియాలో ఫ్లాట్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి పిచ్ పైన కూడా యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఏ, నాకు అదే అనిపించింది. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ వేరియేషన్స్ లేవనుకుంటే హీ గాట్ రీడ్ ఆఫ్ రవీంద్ర విత్ నకుల్ బాల్. సో ఆ వేరియేషన్స్ ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో, వెన్ యూ బ్రింగ్ ద వేరియేషన్స్ ఇన్ టు ప్లే, యూ విల్ గెట్ రివార్డ్స్. సో అదే అనిపించింది. సో బౌలింగ్లో కొంత లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్గా వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విన్ ఫర్ ఇండియా. అంటే ఆఖరి మ్యాచ్ బిఫోర్ వరల్డ్ కప్ మంచి ప్రిపరేషన్ దొరికిందని అనుకుంటున్నాను.